నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు. గత ప్రభుత్వ పాలనలో సోమశిల జలాశయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. త్వరితగతిన ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడనుంది. తక్షణమే ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు, ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని 60 రోజుల్లో సోమశిల జలాశయ ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో సోమశిల జలాశయ అభివృద్ధి పనులు చేపడతాం. చారిత్రాత్మక నేపథ్యం గల సోమశిల జలాశయాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. డ్యాం రోప్స్, షట్టర్లు, గేట్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు. కనీసం గ్రీస్ కూడా పుయ్యలేదు. శాసనసభ్యులు, రైతులు, సాగునీటి సంఘం నేతలు గతంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అనేక అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఇక్కడ ఏదైతే ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే రోప్స్ వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు, కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా, అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే, మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా, లేదా 0.5%, 1% అని కాదు, అంటే అట్లాంటి మాటలు కాదు. ఇటువంటి పనుల్ని చక్కబెట్టుంటే ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ 2 డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంకా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. మరి తర్వాత 19-24 5 సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే. అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు, ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం, ఏదైతే ఫేజ్ 1 మరి ఇది చూస్తే 2014లో అగ్రిమెంట్ చేసి 2019 వరకు మరి దగ్గర 60%, 5 సంవత్సరాల్లో 60% పనులు మనం చేస్తే, సరే ఈ 19-24లో వీళ్ళు ఏం చేశారని అడిగితే 0 అని చెప్తూ ఉన్నారు. అంటే ఏదైతే 40-45 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ని పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఫేస్ చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్లతో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.